చిన్నస్వామి స్టేడియంలో భారీ వర్షం రచ్చరచ్చ చేసిన టిమ్ డేవిడ్. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ పునఃప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ ప్లేయర్లందరూ ఒక్కొక్కరు ఇండియాకు చేరుకుంటున్నారు. మే 17వ తేదీ నుంచి ఐపీఎల్ 2025 టోర్నమెంట్ పునఃప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్లందరూ స్క్వాడ్లో చేరిపోయారు. రేపటి నుంచి మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు కూడా వచ్చేశారు. గురువారం చాలా వరకు విదేశీ ప్లేయర్లు ఇండియాకు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం బెంగళూరు నగరంలో వర్షం కురిసింది. ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో భారీ స్థాయిలో వర్షం కురవడంతో స్టేడియం మొత్తం నీళ్లతో కనిపించింది. అయితే ఆ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్లందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. మధ్యలో వర్షం పడడంతో ప్లేయర్లందరూ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. నిన్న రాత్రి మొత్తం వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో ప్లేయర్లు ఎవరూ మళ్లీ ప్రాక్టీస్ చేయడానికి ముందుకు రాలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ డేవిడ్ రచ్చరచ్చ చేశాడు. స్టేడియంలో వర్షం కురుస్తున్న క్రమంలో బట్టలు విప్పేసి చిన్నపిల్లాడిలా డ్యాన్సులు చేశాడు. అలాగే ఒక దగ్గర నీళ్లు జమ కావడంతో దాన్ని స్విమ్మింగ్ పూల్లా ఫీల్ అయ్యాడో ఏమో, అందులో డైవింగ్ కూడా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సంబరపడిపోతున్నారు. అసలు ఇండియాకు ఆస్ట్రేలియా ప్లేయర్లు తిరిగి రారు అనుకున్న సమయంలో అందరూ వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తున్నారని కూల్ అవుతున్నారు అభిమానులు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 టోర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. కేవలం 6 వేదికల్లో మ్యాచ్లు నిర్వహిస్తారు. జూన్ 3వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. అంటే జూన్ 3వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. జూన్ 3వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.